పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 3వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే తదుపరి 4వ స్థానమందు, అంటే దీన్ని అర్ధాష్టమ గురుడు అంటారు, ఆ 4వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరం మొత్తము కూడా శనేశ్వరుడు రాశ్యాత్తు 12వ భావమందు, అంటే దీన్ని ఏలినాటి శని అంటారు, దానిలో లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తారు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం చివరిలో అనగా డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 11, 5వ స్థానాల్లోనూ, ఆ తదుపరి 10, 4వ స్థానాల్లోనూ లోహమూర్తులుగానే సంచరించబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాలు ఏంటి అంటే 4 రకాలుగా ఉంటాయి. ప్రతి మూర్తి ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. సరే, మరి ఈ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క స్థితి గనక చూస్తే గురుబలం అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే తృతీయ, చతుర్థ స్థానాల్లో గురుడు సంచరించడం వల్ల ఆ గురుబలం అంత విశేషించి ఉండదు. అలాగే ఏలినాటి శని యొక్క స్థితి 12వ భావమందు ఉన్నది. శనేశ్వరుడు కూడా 12వ స్థానమందు లోహమూర్తిగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం కొంత తక్కువగా ఉంటుంది, అది చెడైనా మంచైనా కూడా. కాబట్టి అటు గురుడు ప్రతికూలము, శని ప్రతికూలము. రాహుకేతువులు మాత్రం ఈ సంవత్సరం మొత్తము కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. కొంత సమయం 11వ స్థానమందు, మరికొంత సమయము 10వ స్థానమందు కూడా రాహుకేతువులు చాలా అనుకూలంగా ఉన్నటువంటి స్థితి. దీనివల్ల ఈ సంవత్సరం మొత్తము రాహుకేతువుల బలం మీదే ముందుకు వెళుతుంది. మరి ఈ శనేశ్వరుడు గురుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే మనహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నారు. 12వ స్థానమందు ఏలినాటి శని ప్రధానంగా చేసేటువంటి పని ఏంటి అంటే ఖర్చు. ఈ ఖర్చు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం. ప్రత్యేకించి మానహానిర్ మనక్లేశ అన్నారు, అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మిమ్మల్ని ఇరికించడం ద్వారా మీకుండేటువంటి మంచి పేరుని తీసేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాకుండా వ్యయభావమందు ఉన్నటువంటి శనేశ్వరుడు అది శయ్యాస్థానము, సుఖస్థానము కాబట్టి శారీరక సౌఖ్యాన్ని తగ్గించి వేస్తాడు. అంటే ఎలాగా? ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడి ముందుకు వెళ్ళి పని చేయవలసినటువంటి పరిస్థితులు అవి ఉంటాయి. అలా శారీరక శ్రమను పెంచేటువంటి గ్రహం శనేశ్వరుడు. అలాగే మానసికంగా ఇటు నీలాప నిందలు, చెడు ప్రచారము, ఇటువంటి వాటి మీద ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం శనేశ్వరుడు. అలాగే విపరీతమైనటువంటి ఖర్చుకి కారకుడు. ఇక్కడ ఖర్చు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రుణాత్మక సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జూదము, స్పెక్యులేషను, బెట్టింగు, ఇటువంటి వాటిల్లో ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులకి కారణము. మీరు గమనించండి, మానహానిర్మనక్లేశ అన్నారు. మానహాని అంటే ఏంటి? మనకు ఉండేటువంటి మంచి పేరు, సమాజంలో ఉండేటువంటి మంచి పేరుని ఎలా తీసేయాలి అన్నది శనేశ్వరుడు అనుకుని పలానా వాటికి డబ్బును ఖర్చు పెట్టించి మరలా ఆ డబ్బు అప్పు కింద తీసుకువచ్చి ఆ అప్పు తీర్చలేనటువంటి విధంగా చేసి మీ మీద చెడు ప్రచారము లేదా మీకేదైనా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితులకి కారణమవుతాడే. అందుకని ఖర్చు విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఈ ఉగాది దగ్గర నుండి చూసుకున్నప్పుడు జూన్ 2వ తారీఖు గురుడు మారిన తర్వాత ఉద్యోగపరంగా కానీ లేదా మరేతరత్ర కారణాల వల్ల కానీ స్థానాన్ని మార్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ స్థాన మార్పు అంటే ఇది ఇల్లు మారడం దగ్గర నుండి, ఉద్యోగం మారడం దగ్గర నుండి, దేశం మారడం దగ్గర వరకు కూడా ఇది అన్వయం అవుతుంది. కాబట్టి అక్కడ స్థానచలనానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తోంది, ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తోంది, అలాగే ప్రయాణాలకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఇలా గురుడు కానీ శనేశ్వరుడు కానీ మేషరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటే, తృతీయ చతుర్థ స్థానాల్లో గురుడు ఏం చేస్తారయ్యా అంటే యాచనం బుద్ధి చాంచల్య అన్నారు. అంటే ఎవరినైనా ఆశ్రయించేటువంటి స్థితి. ఇప్పుడు చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్సు లేదా సెల్ఫ్గా ఏదైనా చేసేటువంటి వాతావరణాన్ని గురుడు తగ్గించి వేసి ఫలానా వాళ్ళ మీద ఆధారపడాలి అనేటువంటి థాట్ను ఆయన పెంచుతాడు. బుద్ధి చాంచల్య అన్నారు, అంటే నిలకడైనటువంటి మనస్తత్వాన్ని గురుడు ఇవ్వరు. అందువల్లనే సరైనటువంటి సమయానికి నిర్ణయాన్ని తీసుకోలేక లేదు ఇప్పటి వరకు ఒక ప్రాంతంలో గడిపి ఇప్పుడు వేరే ప్రాంతంలో గడుపుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మిమ్మల్ని మీరు
అలవాటు చేసుకోలేక వచ్చేటువంటి ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలా శనేశ్వరుడు గురుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ రెండు గ్రహాల బారి నుండి మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహం రాహువు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట బ్యాలెన్స్ చేస్తాడు. ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది? గోవా జిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నారు. ఇక్కడ డబ్బు ఖర్చుని శని సూచిస్తూ ఉంటే రాబడిని రాహు సూచిస్తున్నారు. మీరు విచిత్రంగా ఉంటుంది ఈ గ్రహస్థితి గమనించండి. శనేశ్వరుడు ఎంతసేపు మీకు డబ్బు ఖర్చు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటే రాహు ఆదాయాన్ని కల్పిస్తాడు అని అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నా మరొక గ్రహం అనుకూలిస్తూనే ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో మిమ్మల్ని రాహు కాపాడుతాడు. అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు కావలసి వచ్చినటువంటి సందర్భంలో రాహు వల్ల ఆదాయ మార్గాలు పెరగడం ద్వారానో లేదా మరే ఇతరత్ర పరిస్థితుల్లోనో మీ చేతిలో డబ్బు నిలబడేలా చేస్తాడు. అలాగే క్షీరాన్నాది సుభోజనం అన్నారు. అంటే శుభ కార్యక్రమాలు జరగడానికి రాహువు కారణమవుతారు. దేశాంతర వాసం చేయడానికి లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వారికి ఉండేటువంటి ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులను తగ్గించుకోవడానికి రాహువు కారణమవుతారు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఈ శని గురులు ఇచ్చేటువంటి చెడు ఫలితాన్ని రాహు కాంపన్సేట్ చేస్తున్నారు. కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో అటు శని ఏలినాటి శని రూపంలో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శని త్రయోదశులు అన్నీ కూడా చాలా విశేషంగా వీరు జరుపుకోవాలి. అలాగే ప్రతి నెల మొదటి శనివారం నాడు ఒక అష్టద్రవ్యం కానీ నవద్రవ్యం కానీ దానం ఇవ్వమన్నారు. అంటే 9 రకాల ద్రవ్యం. అవేంటో చెప్తాను చూసుకోండి. ఒకటి నీలం రంగులో ఉండేటువంటి వస్త్రం, నీలం రంగులో ఉండేటువంటి పువ్వులు, అలాగే నూనె ప్యాకెట్టు, అలాగే నల్లటి నువ్వులు, ఖర్జూరము, నల్ల ద్రాక్ష, నల్లటి హల్వా, ఒక గొడుగు, ఈ అష్టద్రవ్యాలని కూడా మనం దానం చేయొచ్చు. శనివారం నాడు ప్రత్యేకించి ఉదయం 5:30, 6 ఆ ప్రాంతంలో ఇవి దానం చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తము కూడా ఏలినాటి శని యొక్క దోషం నుండి బయటపడతారు. ఇక రెండవది ఏంటి అంటే ప్రతిరోజు గురువు యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ అవి చేయగలిగినా కూడా ఈ రాశి వారికి ఈ రెండు రెమెడీస్ చాలా గొప్పగా ఉపయోగపడి ఈ గురు శని దోషాల నుండి బయటపడడానికి అవకాశం. పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 2వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. ఆ తదుపరి 3వ స్థానమందు లోహమూర్తిగానే ఆయన యొక్క సంచారం ఉంటుంది. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 11వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు 10, 4వ స్థానాల్లో తామ్రమూర్తులు, తదుపరి 9, 3 స్థానాల్లో కూడా తామ్రమూర్తులుగానే సంచరించబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాన్ని బట్టి గ్రహం తాలూకు ఫలితాన్ని మనం గోచార రీత్యా అంచనా వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మూర్తిత్వం చాలా ముఖ్యం. ప్రత్యేకించి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారిని కనుక పరిశీలనం చేస్తే గురుని యొక్క బలము జూన్ 2వ తారీఖు వరకు ఉన్నది. శనేశ్వరుని యొక్క బలము సంవత్సరం మొత్తము కూడా ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అలాగే రాహుకేతువుల యొక్క బలము డిసెంబర్ 8వ తారీఖు వరకు కనబడుతూ ఉన్నది. కాబట్టి గత సంవత్సరంతో పోల్చుకుంటే గ్రహస్థితి ఈ సంవత్సరం కూడా చక్కగానే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏమవుతోంది, జూన్ 8 దాటిన తర్వాత గురుబలం కొంత తగ్గుతుంది. కాబట్టి ఈ రాశి వారు గురుబలం ఉండగా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా జూన్ 8 లోపల చేసుకోవడం ఉత్తమం. అంటే గురుడు ఏ విధమైనటువంటి బలాన్ని మనకి అందిస్తాడండి అంటే యజన కీర్తి గృహ కాంచన పుస్త్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. అంటే ఇల్లు కట్టుకోవాలండి, జూన్ 8 లోపులోనే మీరు ప్రయత్నం చేయాలి. లేదంటే వాహనం కొనుక్కోవాలి, చదువు ఎగ్జామ్ రాయాలి, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి, లేకపోతే మరే ఇతరత్ర చదువుకి సంబంధించి లేదా ఈ భూపరమైనటువంటి విషయాలకు సంబంధించి, బంగారానికి సంబంధించి, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జూన్ 2 లోపే ముందుకు తీసుకెళ్ళాలి. ఆ తదుపరి విదేశీ ప్రయాణము, విదేశాల్లో ఉద్యోగము, విద్య, స్థిరత్వము ఇత్యాది అంశాలన్నింటినీ కూడా చక్కగా శని లాభంలో ఉన్నారు, దశమంలో రాహు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంటే డిసెంబర్ నెలలోపు ఎప్పుడైనా మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈ గోచార పరిస్థితులు దాదాపుగా మీకు అనుకూలంగానే ఉన్నాయి.
గోచారంతో పాటుగా జాతకంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా యోగిస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతాయి. అలాగే శనేశ్వరుడు లాభస్థాన స్థితుడై ఉన్నప్పుడు ధనధాన్యాభివృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నాడు. అంటే అటు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది, ధాన్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రత్యేకించి వివాహాది శుభకార్యక్రమాలు జరగడానికి శనేశ్వరుడు లాభస్థానమందు కారకుడు. ఈ సంవత్సరంలో శనేశ్వరుని యొక్క వక్రగతి ఉన్నా ఆయన రాశి మారడం లేదు కాబట్టి పూర్తిగా ఈ సంవత్సరం మొత్తం ఏకాదశ స్థాన స్థిత ఫలితాన్ని ఇచ్చి మీ ఇంట శుభకార్యక్రమాన్ని జయిస్తారు, వంశాభివృద్ధిని కలగజేస్తారు. వాహనాల కొనుగోలుకి, వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి, ముఖ్యంగా విద్యాభ్యాసానికి శని చాలా అనుకూలించేటువంటి గ్రహము. అలాగే అధికార పదవీ యోగ్యతకి శని యోగించినట్టు ఇంకొకళ్ళు ఎవరు కూడా యోగించరు. కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి పదవి సంప్రాప్తం అవ్వాలి అన్నా లేదా మరి ఏ ఇతరత్ర శుభం జరగాలి అన్నా కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇక రాహు దశమ కేంద్రంలో అది ఉపచయ స్థానము కాబట్టి ఎదుగుదలని ఇస్తాడు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లతో కూడి ఉన్నటువంటి ప్రమోషన్లు కానీ, లేదా మరి ఏతరత్ర గుర్తింపు కోసం తాపత్రయపడేటువంటి వృషభ రాశి వారికి చక్కటి ఉద్యోగంలో ఎదుగుదల లభిస్తూ ఉంటుంది. లేదంటే మేము కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నాం, అది పర్మనెంట్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం అనేటువంటి వారు చక్కటి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభకాలం ఉన్నది. ప్రమోషన్లు కానీ, లేదా వీరి యొక్క శాలరీ పెరగడం కానీ, లేదా ఉద్యోగ మార్పు ద్వారా వారి యొక్క శాలరీ పెరగడం కానీ ఇత్యాది విషయాలన్నీ కూడా వృషభ రాశి వారిలో చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారిని మనం చూసినప్పుడు ఈ సంవత్సరంలో కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటి. అయితే ఈ సంవత్సరంలో డిసెంబర్ దాటిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ 2 గ్రహాల బలం తగ్గిపోతుంది. ఒకటి రాహు భాగ్యంలోకి వెళ్ళిపోతారు, గురుడు తృతీయ చతుర్థ స్థానాల్లోకి సంచరించబోతూ ఉంటారు. కాబట్టి అప్పుడు కూడా ఈ రాశి వారు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే లాభమందు శని ఇచ్చేటువంటి ఫలితం ముందు ఈ 2 గ్రహాలు ఇచ్చేటువంటి వ్యతిరేకత చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులుంటే జూన్ 2వ తారీఖు లోపు, ఇంకా కొంచెం ఆలస్యమైతే డిసెంబర్ నెలలోపు పూర్తి చేసుకుంటే వృషభ రాశి వారు ఈ సంవత్సరాన్ని ఖచ్చితంగా అందంగా ఉపయోగించుకున్నట్టే లెక్క. ప్రత్యేకించి వృషభ రాశి వారికి సంబంధించిన పరిహారం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏంటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన. ఎందుకంటే రాహు యొక్క బలం కొంత తగ్గబోతూ ఉన్నది కాబట్టి ఈ రాహు యొక్క బలాన్ని పెంచుకోవడానికి దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని కానీ, లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ, లేకపోతే దుర్గా సప్తశ్లోకి అనేటువంటి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం ఉత్తమమైనటువంటి సూచన. అలాగే ప్రతి నెలలోనూ కూడా అనఘాష్టమి అనేటువంటిది వస్తుంది. ఆ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల కూడా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అత్యంత శుభ ఫలితాన్ని పొందగలుగుతారు.